మండల నాయకులకి అలాగే యూనిట్ ఇన్ఛార్జ్కి క్లస్టర్ ఇన్ఛార్జ్కి అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. ఇవాళ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది మీ బాధ్యతలు, మీ రెస్పాన్సిబిలిటీస్ మరొకసారి గుర్తు చేసుకొని వాటిని ఆచరణలో పెట్టించడానికి ఇవాళ ఈ మీటింగ్ ఏర్పరచుకున్నాం. మనమంతా కూడా మనం ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మీరంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకి మంచి చేసే విధంగా మీరందరూ పనిచేయాలని నేను కోరుతున్నాను. అలాగే P4 ముఖ్యంగా మీ రెస్పాన్సిబిలిటీ ప్రెసెంట్ టాస్క్ ఏదైతే ఉందో P4 ద్వారా మార్గదర్శకుల్ని ఐడెంటిఫై చేయడము, అలాగే బంగారు కుటుంబాల్ని ఐడెంటిఫై చేయడం ఇది మీ ప్రధానమైన టాస్క్. ఇది ఎంత త్వరగా చేస్తే మనకి పార్టీలో మన నియోజకవర్గానికి అంత మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ టాస్క్ అనేది మీరు అతి త్వరలో చేయాల్సిందిగా కోరుతున్నాను. ముందులాగా 10 సార్లు మీరు ఫోన్ చేయించుకోకండి. ఎవరైతే కొత్తగా మెంబర్స్ వచ్చారో పని ఫాస్ట్ గా చేసే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. అలాగే ఈ ప్రయాణంలో మీరందరూ నాతో చేసే ఈ ప్రయాణంలో మీరందరూ కూడా ఎన్నో మీ కృషితో పాటు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారో అవన్నీ సమన్వయం చేసుకుంటూ ఎవరైతే పార్టీకి కొంత దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుంటూ అందరం ముందుకు మనం 2029 మన టీడీపీ విజయంగా ముందుకు అదే లక్ష్యంతో మీరందరూ నాతో పాటు పయనిస్తారని కూడా ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడే లేటెస్ట్ ప్రెస్ వార్త చెప్తున్నా. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే NRGS 4 ద్వారా మనకి మన నియోజకవర్గానికి 10 కోట్లు వచ్చింది. అలాగే 12 క్యాటిల్ షెడ్స్ శాంక్షన్ అయినాయి. 1200 క్యాటిల్ షెడ్స్ మనకు శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా వీటికి ఎవరైతే ఉన్నారో గ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో వీటి అన్నిటికీ ప్రపోజల్స్ మీరందరూ రెడీ చేసి, మీరు ఎంత త్వరగా రెడీ చేస్తే నేను అంత త్వరగా సైన్ పెడతాను. మీరు లేట్ చేస్తే మీ గ్రామానికే లేట్ అవుతుంది. మీకు మంచి పేరు తెచ్చుకునేది అందరూ కూడా కృషి చేయాలి. మన పని పట్టే మనకు మంచి పేరు వస్తుంది. అందరినీ సమన్వయంతో ముందుకెళ్ళండి. మీరంతా కూడా 2029 విజయానికి మనం అందరం కూడా తోడ్పడతాం. టీడీపీ విజయానికి పార్టీ కార్యక్రమమే మనకు ఒకటే మైండ్ లో ఉండాలి. పార్టీకి మనం చేసే పని పార్టీకి మంచి జరుగుతుందా లేదా, ఇది ఒక్కటే పాయింట్. ఎస్ ఆర్ నో. ఎస్ అయితేనే ముందుకెళ్ళండి, నో అయితే ఇట్స్ ఓకే. పార్టీని మైండ్ లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పని చేయవలసిందిగా కోరుతున్నాను. మీ అందరినీ తప్పకుండా గుర్తిస్తాను. మీకు ఇది ఒక మంచి అవకాశం. మిమ్మల్ని వేసే